టెస్లా తర్వాత అలాగే ప్లాట్ఫామ్ ఎక్స్ అధినేత, ప్రపంచంలో కుబేరుల్లోనూ అలాగే సాంకేతిక దిగ్గజాల్లో ఒకరైన ఎలాన్ మస్క్. ఈయన ఈవీఎంలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు, వాటి లోపాల గురించి చాలా మాట్లాడుతూ ఉన్నారు కదా. గతసారి ఆయన మాట్లాడినప్పుడు చాలా వివాదం చేశారు బీజేపీకి సంబంధించిన మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఆయన సాంకేతిక విషయాల మంత్రి. అస్సలు మా దేశంలో ఈవీఎంలలో ఎలాంటి లోపాలే ఉండవు, కావాలంటే మీకు కూడా క్లాస్ తీసుకుంటామన్న పద్ధతిలో మాట్లాడారు. సరే, మాట్లాడచ్చు, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. కానీ దీంతో మస్క్ ఏం తగ్గల. ఈరోజు ఆయన మళ్ళీ ఒక ఇది చేశారు. ఆయన అమెరికాలో వచ్చే ఎన్నికల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ప్యూర్టోరికాలో ఎన్నికల్లో ఘోరంగా దుర్వినియోగం చేశారు ఈవీఎంలను. అలా జరగకూడదు కాబట్టి అమెరికాలో బ్యాలెట్లు వాడాలి. కొన్ని రాష్ట్రాల్లో నిజంగా బ్యాలెట్లు కూడా వాడేవాళ్ళు. అది చేయాలి. కానీ ఈవీఎంలే కాదు, ఏదైనా సరే ఒక విధంగా అంటే సాంకేతిక భాషలో మెయిల్ చేయడానికి అవకాశం ఉన్న యంత్రం ఏదైనా సరే సందేహించాల్సిందే అని మళ్ళీ చెప్తున్నాడు. కాకపోతే ఈసారి మస్క్ ఒక చిన్న తరుణోపాయం కూడా చెప్తున్నాడు. మీరు మొత్తం మార్చకపోతే కనీసం ఎంతమంది ఓటర్లు వచ్చారు, ఎన్ని ఓట్లు అక్కడ నమోదైనాయి, ఈ రెండింటిని పోల్చడానికి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన డేటానన్నా తీసుకొని ఆ విధంగానైనా పోల్చడానికి, కంపేర్ చేసి టాలీ చేయడానికి చూడండి. అలాంటి ఒక ఏర్పాటన్నా చేయండి. లేకపోతే అసలు ఎవరు ఎంతమంది వచ్చారు, ఎవరు ఓట్లు వేశారు, ఇక్కడ ఉన్నది ఎవరు అన్నది కూడా తెలియదు దీంట్లో పోల్చడానికి. ఈ ప్యూర్టరిక్ అనుభవం కూడా మనల్ని చాలా ఆందోళన కలిగిస్తుందని ఆయన చాలా వివరంగా మళ్ళీ ఈరోజు ట్వీట్ చేశారు. మళ్ళీ దీని మీద ఎలాంటి చర్చలు వస్తాయో మనం చూడాలి. కానీ ఇప్పటికిప్పుడు మన దేశంలో అయితే దీన్ని తీవ్రంగా తీసుకొని మార్చే లేదా కనీసం పరిశీలించే అవకాశం కూడా కనపడడం లేదు. ఎన్నికల సంఘం ఎన్నిసార్లకు కనీసంగా దీని మీద స్పందన వాళ్ళు తెలియచేయటం లేదు.